చర్మ వ్యాధులతో ఎప్పుడూ చికాకే. ముఖ్యంగా చర్మాన్ని ఛిద్రం చేసే సోరియాసిస్ వంటి మొండి జబ్బులు శారీరకంగానే కాదు మానసికంగానూ వేదనకు గురిచేస్తాయి. ముఖ్యంగా సీజన్ మారిన ప్రతిసారి సోరియాసిస్ మరింత మొండిగా తీవ్రంగా మారుతూ ఉంటుంది. సోరియాసిస్ బారిన పడ్డప్పుడు చర్మం అంతా పొలుసుల్లాగా మారిపోతుంది. చేప చర్మాన్ని తలపిస్తుంది. చర్మం అంతటా తీవ్రమైన దురద, మంటలు వేధిస్తాయి. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే సోరియాసిస్కు ఆయుర్వేదంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వేసవి సీజన్లో సోరియాసిస్ జబ్బును అదుపులో ఉంచే ఆయుర్వేద చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరానికి చర్మం పెట్టని కోట. పైకి ఒకేలా కనిపించినా ఇందులో 4 పొరలుంటాయి. ఇది ఎప్పటికప్పుడు నిత్యనూతనంగానూ మారుతుంది. చర్మంలో నిరంతర పాత కణాలు రాలిపోతుంటాయి. వీటి స్థానంలో కింది పొరల్లోంచి కొత్త కణాలు వచ్చి చేరుతుంటాయి. ఇవి పై పొరకు చేరుకోవడానికి సాధారణంగా 30 నుంచి 40 రోజులు పడుతుంది. కానీ సోరియాసిస్లో కొత్త కణాలు అతివేగంగా ఇబ్బడి ముబ్బడిగా పుట్టుకొస్తుంటాయి. కేవలం 3-4 రోజుల్లోనే పైకి వచ్చేస్తాయి. ఇవి ఒక దగ్గర పోగుపడుతూ మందంగా పొలుసులుగా ఏర్పడతాయి. పొట్టుపొట్టుగా రాలుతుంటాయి. క్రమంగా చర్మం లోపలి పొరల్లో కొత్త సూక్ష్మ రక్తనాళాలు పుట్టుకొస్తాయి. ఇవి పొలుసులను ప్రోత్సహించడంతో పాటు ఎర్రటి మచ్చలకు దారితీస్తాయి. దీంతో సమస్య ఉధృతమవుతుంటుంది. సోరియాసిస్లో ప్రధానంగా తెల్లటి పొలుసులతో కూడిన లేత గులాబీ లేదా ఎర్రటి రంగులో మందమైన మచ్చలు, మంట, దురద, నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇవి సోరియాసిస్ రకాలను బట్టి ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటాయి. ముఖ్యంగా వేడి వాతావరణంలో సోరియాసిస్ జబ్బు మరింత ఉధృతంగా అవుతుంది. అయితే వ్యాధిని ప్రేరేపించే కారకాలకు దూరంగా ఉంటే తీవ్రతను తగ్గించుకోవచ్చు. ఎండాకాలంలో సోరియాసిస్ పేషెంట్స్కి ఈ యొక్క ఎండ వల్ల, చెమట వల్ల చాలా రకాలైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఏమవుతుందంటే ఈ యొక్క ఎండ తీవ్రత వల్ల చెమట అధికంగా పట్టినప్పుడు వీళ్ళకి ఆ ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి వీళ్ళు క్రీమ్స్ రాసుకుంటూ ఉండాలి. ప్లస్ వాళ్ళు స్నానం అది రెగ్యులర్గా చేస్తూ చెమట అధికంగా పట్టకుండా ప్రొటెక్టివ్గా ఉంటూ ఉండాలి. ముఖ్యంగా ఎండలో తిరిగినప్పుడు తొందరగా వాళ్ళకి అది చాలా రెడ్గా అయిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా ఆహార నియమాల విషయానికి వచ్చేసరికి ఆహారంలో పథ్యం కూడా చాలా జాగ్రత్తగా పాటించాలి. ఎందువల్లనంటే ఈ యొక్క సీజన్గా వచ్చే మలబద్ధకం కానీ ఇతరత్ర సమ్మర్ వల్ల వచ్చే ఇబ్బందులు, డీహైడ్రేషన్ లాంటివి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఏడిపిస్తుంటాయి. కాబట్టి వీళ్ళు ఆ సీజన్కి తగ్గట్టు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అలాగే డీహైడ్రేషన్ అయినప్పుడు కూడా ఇది బాడీ చాలా డ్రై అయిపోవడము, అలాగే వీళ్ళు ఎక్కువ చెమట పట్టినప్పుడు ఇంకొక రకంగా ఏడిపిస్తూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు తగ్గట్టుగానే ఫ్లూయిడ్స్ అధికంగా తీసుకోవాలి. ముఖ్యంగా ఫ్రూట్ జ్యూసెస్ లాంటివి, ఫ్రూట్స్ అధికంగా తీసుకోవాలి. అలాగే జావల్ లాంటివి చాలా మంచిది, మజ్జిగ చాలా మంచిది. వీళ్ళకి ఈ యొక్క బాడీలో ఏదైతే స్కిన్ ఏదైతే ఉందో ఆ వైద్యంలో అసలు మజ్జిగ చర్మానికి చాలా మంచిది అని కూడా చెప్పారు. కాబట్టి ఈ మజ్జిగను తరచూ తీసుకుంటూ, ఒకవేళ మజ్జిగ నచ్చలేదు పెరుగు తీసుకోండి. కొంతమంది మజ్జిగ తాగడం ఇష్టపడరు, అలా తీసుకున్నా పర్వాలేదు. అందులో కొంచెం సైంధవ లవణము, అలాగే కరివేపాకు, ఇతరతర పదార్థాలు వేసుకుని తాగుతుంటే కూడా న్యూట్రిషన్ కూడా వస్తుంది వాళ్ళకి. ఇంకోటి ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఎక్కువ ఫ్రూట్స్, ఆకుకూరలు తీసుకోవాలి. అంటే ఫోలిక్ యాసిడ్ కూడా వీళ్ళకి చాలా మంచిది ఈ సోరియాసిస్ పేషెంట్కి. అలాగే విటమిన్ D3 ఒకవేళ డెఫిషియన్సీ ఉందనుకోండి, ఆ డెఫిషియన్సీ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ 6 months 1 yearకి ఒకసారి వీళ్ళకి B12, D3 టెస్టులు కంపల్సరీ చేయించుకోవాలి. ఎందుకంటే డి విటమిన్ కూడా ఈ యొక్క సోరియాసిస్ సమస్యకి అది తగ్గితే కనుక ఇబ్బంది పెడుతుంది. అలాగే B12 లాంటిది ఇతర నరాలకు సంబంధించింది, ఇతరత్ర గట్టుకి సంబంధించిన సమస్యలు కూడా అది ఇబ్బంది పెడుతుంది. కాబట్టి ఆహార నియమాల్లో జాగ్రత్తగా ఉండాలి. మాంసాహారం లాంటివి తగ్గించాలి ఈ ఎండాకాలంలో. అలాగే కూరగాయలు లాంటివి అధికంగా తీసుకోవాలి. చెమట పట్టే ఎక్సర్సైజెస్ కొంత తగ్గించాలి. ఎందుకంటే వాళ్ళకి చెమట ఆల్రెడీ పడుతున్నప్పుడు ఇంకా ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే డ్రైన్ అయిపోతారు వాళ్ళు. అప్పుడు ప్రోటీన్స్ కూడా తగ్గుతాయి బాడీలో. కొంతమంది అధికంగా ప్రోటీన్స్ కూడా తీసుకుంటుంటారు. అప్పుడు కూడా ఈ యొక్క సోరియాసిస్కి అది ఇబ్బంది అవ్వడానికి అవకాశం ఉంటూ ఉంటుంది. చర్మాన్ని పొలుసులుగా పొట్టుగా రాల్చేసే సోరియాసిస్ వ్యాధికి మన శరీరంలో వ్యాధి నిరోధకత తగ్గడంతో పాటు
ఆమం పేరుకుపోవడాన్ని ప్రధాన కారణాలుగా చెబుతుంది ఆయుర్వేదం. ఇలాంటప్పుడు ఆహారాన్ని ఓవైపు పోషకంగా మరోవైపు ఔషధంగా వాడితే సోరియాసిస్ వ్యాధి తగ్గుముఖం పడుతుందని చెబుతారు నిపుణులు. శాకాహారం తినడం మంచిది. తాజా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తినాలి. మాంసాహారులైతే మితం పాటించాలి. పాలు, పాలతో చేసే పన్నీరు వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోకూడదు. బరువు ఎక్కువగా గలవారు తగ్గేలా చూసుకోవాలి. మధుమేహంతో బాధపడేవాళ్లు గ్లూకోజ్ని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. రోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిది. రోజు పావు గంట సేపు నీరెండ ఒంటికి తగిలేలా చూసుకోవాలి. కానీ తీవ్రమైన ఎండలోకి వెళ్లకూడదు. ఇక చర్మానికి గాయాలు అవ్వకుండా చూసుకోవాలి. పొలుసుల్ని గట్టిగా లాగకూడదు. మసిలే నీళ్లతో స్నానం చేయకూడదు. మృదువైన సబ్బుల్ని మాత్రమే వాడుకోవాలి. అధిక వేడి సోరియాసిస్ బాధితులకు అంత మంచిది కాదు. చిట్కాల విషయానికి వచ్చేసరికి తరచూ వీళ్ళు కుంకుడుకాయ, మెంతులు కలిపిన ఏదైతే మిశ్రమం ఉంటుందో దాన్ని వేడి నీళ్ళలో వేసి దానితోటి ఒళ్ళు రుద్దుకుని స్నానం చేస్తే మంచిది. ఎందుకంటే సోప్స్ లాంటివి రకరకాలు న్యాచురల్గా దొరికితే వాడుకోవచ్చు, న్యాచురల్ సోప్స్. కాకపోతే కొంతమంది స్ట్రాంగ్ సోప్స్ వాడుతున్నారు, ముఖ్యంగా నీమ్ బేస్డ్ లాంటివి. అది వాడినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి స్కిన్ వాళ్ళకి మామూలుగా చెమట పట్టినట్టే ఉంటుంది, కానీ ఒక్కొక్కసారి డ్రై అయిపోతుంది వాడు. అప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. దురద రావడం కానీ, ఇరిటేషన్ రావడం కానీ జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎక్స్టర్నల్గా అప్లికేషన్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు డాక్టర్ ఇచ్చిన ఆయింట్మెంట్స్ వాళ్ళకి సూట్ అయ్యి పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. లేని పక్షంలో కొబ్బరి నూనె, కానుగ నూనె, అలాగే వేప నూనె. అంటే కొబ్బరి నూనె ఒక పార్ట్ తీసుకుంటే అందులో సగానికి కానుగ నూనె, అందులో ఇంకా సగానికి అంటే 1/4కి, అంటే ఒక 100 ml కొబ్బరి నూనె తీసుకున్నారనుకోండి, 50 ml కానుగ నూనె తీసుకోవాలి, 10 ml మాత్రమే వేప నూనె తీసుకోవాలి. ఇవన్నీ కలిపి చర్మం మీద అప్లై చేసుకుంటే కనుక వాళ్ళకి ఒక ఇరిటేషన్ తగ్గుతుంది. ప్లస్ వాళ్ళకి ఇతరత్ర ఇబ్బందులు ఏమైనా ఉంటే సోరియాసిస్ వల్ల వచ్చేది అంటే పెచ్చులు కట్టేయడం, పుండవడం ఏమైనా ఉంటే తగ్గుతుంది. చికిత్స విషయానికి వచ్చేసరికి చాలా రకాలైన చికిత్సలు ఉన్నాయి, ప్రత్యేక చికిత్సలు. ఎక్స్టర్నల్గా మీరు ఆయిల్స్ లాంటివి వాడేటప్పుడు 777 లాంటివి, అలాగే కొన్ని రకాలైన కానుగుతో చేసిన నూనెలు, జాత్యా తైలం లాంటిది, పిండ తైలం లాంటిది, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క కండిషన్ బట్టి ఇస్తూ ఉంటాము. కాకపోతే కొన్ని ఇంటర్నల్ ఔషధాలు కూడా వాడవలసి ఉంటుంది. ఎందుకంటే ఇది ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం కాబట్టి దీనికి సరిపడా కొన్ని గుగ్గులు యోగాలు అనేవి ఉంటాయి. గుగ్గులు యోగాలు ప్రత్యేకంగా రసాయన చికిత్స అని చెప్పారు. ఎక్కడైతే రసాయన చికిత్స అన్నామో దాన్ని యాంటీ ఆక్సిడెంట్ థెరపీ అంటాం. సో ఆ గుగ్గులు యోగాలు ముఖ్యంగా త్రిఫలా గుగ్గులు అనేది, అలాగే పంచదీక్త గుగ్గులు అనేది, పంచనింబాది తైలము, పంచనింబ చూడము, ఇవన్నీ కూడా రకరకాల ఫామ్స్లో దొరుకుతాయి. ఇదే కాకుండా మంజిష్ట అనేది, మంజిష్టాది కషాయం అనేది, మంజిష్టతో వచ్చిన ఆసవాలు, అరిష్టలు లాంటివి, ఇవన్నీ కూడా శరీర తత్వాన్ని బట్టి, శక్తిని బట్టి, ఆ పేషెంట్ యొక్క కండిషన్ బట్టి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఉన్నా ఏ సోరియాసిస్ పేషెంట్ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే కనుక డాక్టర్ వాళ్ళకి తగ్గట్టు మందులు ఇస్తారు, జాగ్రత్తలు చెప్తారు. అలాగే ఇంటర్నల్గా ఎక్స్టర్నల్ కూడా మందులు ఉంటాయి. అది వాడితే కనుక త్వరగా వాళ్ళకి తగ్గడానికి అవకాశం ఉంటుంది. చర్మాన్ని పొలుసులుగా మార్చి పొట్టుగా రాల్చే సోరియాసిస్ ఒక పట్టాన మానే జబ్బు కాదు. చికిత్స తీసుకుంటున్నప్పటికీ తగ్గుతూ తిరిగి వస్తూ తెగ ఇబ్బంది పడుతుంటుంది. ఇలాంటప్పుడు వ్యాధిని ప్రేరేపించే కారకాలకు దూరంగా మసులుకోవాలి. ముఖ్యంగా వేడి గాలికి, వేడి వాతావరణానికి, ఎలర్జీలకు, పొగ, మద్యం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఒత్తిడి, ఆందోళనలు సోరియాసిస్ను తీవ్రం చేస్తాయి. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. స్నానం చేసిన తర్వాత చర్మంపై క్రీముతో కూడిన లోషన్లు రాసుకోవడం మేలు. మానసిక సమస్యలు, గుండె జబ్బులు, కీళ్లవాతం, మలేరియా చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులతో సోరియాసిస్ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఏవైనా మందులు వాడుతున్నప్పుడు జబ్బు ఎక్కువగా ఇబ్బంది పడుతుంటే ఆ విషయాన్ని వెంటనే డాక్టర్కి చెప్పాలి. శరీరంలోని ఆమవాతాన్ని తగ్గించేందుకు పంచకర్మలు బాగా ఉపకరిస్తాయి. తరచూ పంచకర్మ చికిత్సల్ని చేయించుకుంటే సోరియాసిస్ వ్యాధి చక్కగా అదుపులో ఉంటుంది. కరంజి, భృంగారజ వంటి తైలాలను నిత్యం చర్మానికి పట్టిస్తూ ఉంటే సోరియాసిస్ వ్యాధి తీవ్రం కాకుండా ఉంటుంది.